కింద చూడండి ఎంత స్టీప్ ఉందో. గోపురంలో వైడ్ యాంగిల్ కాబట్టి కనిపించదు, కానీ ఘోరమైన స్టీప్ అయితే ఉంది ఇక్కడ. హలో బ్రోస్, అందరూ ఆఫీస్లో వర్క్లో బిజీగా ఉన్నారు కదా. ఆ బిజీలో కొంచెం మీకోసం కొంచెం టైం స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. అండ్ అందుకే మనం తీసుకొచ్చాము మ్యాడ్ ఓవర్ లదాఖ్ అనమాట. మీకున్న టైంలో లదాఖ్ సర్క్యూట్, స్పిటి సర్క్యూట్ కవర్ చేయాలనుకుంటే ఈ మ్యాడ్ ఓవర్ లదాఖ్ని అయితే మీరు ఫాలో అవ్వాల్సింది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో మీకు ఐటినరీ ప్లానింగ్, బ్యాకప్ వెహికల్, సేఫ్టీ ఫీచర్స్ అన్నీ ఇందులో అయితే ఉంటాయన్నమాట. ఇంకేంటి లేట్, మ్యాడ్ ఓవర్ లదాఖ్ని కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా లే లదాఖ్ ట్రిప్ కంప్లీట్ చేయండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డే 13. నిన్న అయితే నేనేం బ్లాగ్ చేయలేదు. హాయిగా తిన్నాము, బిర్యానీ చేసుకొని తిన్నాము, పడుకున్నాము. అండ్ నిన్నటి వీడియో అయితే చేయలేదు. ఈరోజు కూడా కొంచెం చిల్లింగ్ లాగానే ఉంది నాకు అనిపిస్తుంది, ఎక్కడ బయటికి వెళ్ళట్లేదని. అండ్ ప్రస్తుతానికైతే పైన వంట కార్యక్రమం అయితే జరుగుతుంది. వస్తున్నాం. ఏం వండుతుర్రు అన్న ఈరోజు? దాల్ కిచిడి లాంటిది ఒకటి వండుతున్నాం. దాల్ కిచిడి ఒకటి, కూర అన్న ఇంటి చట్నీ, పచ్చడి, హైదరాబాద్ పచ్చడి. ఇదేమో ఇక్కడ లోకల్. ఇదేంటి తెలుసా? దీపం నూనెతో తింటున్నాం. దీపం నూనె అది చూడు, తింటారుగా. దీపం నువ్వుల నూనె. ఏ ముక్కలు పెట్టకు. క్యారెట్ తింటున్నాడు తులసి. క్యారెట్ కావాలా నాన్న? ఇంకో క్యారెట్ కావాలా? ఉందా క్యారెటా? పెద్దదా చిన్నదా? పెద్ద క్యారెట్. ఓకే, బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మంచి కొనకైతే తీసుకున్నాం. ఇప్పుడైతే మధ్యాహ్నం 2 o'clock అవుతుంది. పైన మనమైతే కొండెక్కాలి. ఒక 1 hour ట్రెక్ ఉంటుందంట. ఎక్కిన తర్వాత మొత్తం బర్డ్ సాంచురీ సూపర్గా అనిపిస్తుంది అయితే అందరూ. ఇప్పటికైతే వెళ్దాం. ట్రెక్ అయితే స్టార్ట్ అయిపోయింది. అది హోటల్ ఎక్కేసిన కుక్కలు కూడా మాతో పాటే వస్తున్నాయి, చూడాలి. తిరగంటారా బాబు. అమ్మ అక్కడ ఎక్కాలంట పైన. 1 more ట్రెక్ స్టార్టెడ్. దిస్ ఈజ్ ఏ టేస్ట్లెస్ జెర్రీ. తినొచ్చు అంట ఇది. ఇదేం కొంత తీయగా ఉంది, పర్లేదు. ఇంకోటి, అరే అనిల్గా ఊక హైదరాబాద్లో ఉండక ఎక్కడెక్కడ తిరిగి ఏమేమి తింటున్నారా అని అనుకుంటున్నాను మీరు. మనం కొంచెం ఏది పడితే అది తినాం, అడిగి చేసి మరీ తింటాం అన్నమాట. ఇంకా ఎక్కేది మస్తుంది. ఈ డాగ్స్ భలే వస్తున్నాం మనతో పాటు. హాయ్ రా. నాకు ఎక్కడం కన్నా దిగడం డేంజర్గా అనిపిస్తుంది ఎందుకు. ఏయ్, అందరు జిలకాల ఆటలు ఆడుతున్నారా ఇక్కడ? ఉర్ని ऑरेंज वाली बेरी बहुत अच्छी है. किधर है? पर रेड वाली नहीं खाना है. अगर वो खाते हो तो 1-2 घंटे के अंदर डिहाइड्रेशन से मौत हो जाती है. मैं खा लिया रेड वाला. मजाक कर रहा है. रेड वाला खाया है? हाँ. चलो भाई हॉस्पिटल जरी. चलो 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 वापस ये टर्न है ये. हाँ, ये है 20%. 20%. 80% है अभी. ये वो पहाड़ चढ़ना ना, मतलब देखो ये जो पेड़ देख रहे हैं यहाँ पे ग्राउंड है. हाँ. वहाँ से स्टार्ट हो
ఓకే. फिर वहाँ से हम लोग जाएंगे टॉप 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 सीधे टॉप टॉप. ఇదే టాప్, మళ్ళీ ఇంకా టాప్. ఈ 20% ట్రెక్ అయితే ఎక్కినాం కదా, ఇక్కడ కూర్చొని ఒక మ్యాగీ అయితే చేసుకుంటున్నాము, ఆకలి అవుతుందని. అండ్ ఇక్కడనే వాటర్ అవన్నీ దొరుకుతాయంట, పైన ఇంకా వాటర్ దొరకవంట. మా దగ్గర ఉన్న ఆయన దగ్గర 1/2 లీటర్, మా దగ్గర 1/2 లీటర్ ఉంది. దాంతో అయితే మేనేజ్ చేసుకుంటూ కొండెక్కాలి. ఇవి ఒక్కటి సతాయిస్తున్నాయి అప్పటి నుంచి. వీడు ఏదో డిస్కవరీ ఛానల్ లాగా చేస్తున్నాడు నన్ను. ప్రజెంట్ అయితే ఇది తిప్పనీకి చెంచా తీసుకొచ్చిండేమో అని నేను అనుకున్నా. లాస్ట్కి దాంతో ఒకటి తీసి పీకి దీంతోనైతే తిప్పుతున్నాడు. సర్వైవల్ క్యాంప్ అవుతుంది నాతో ఇప్పుడు. And we have to survive. ఎస్. చిన్న బండ తీసుకొచ్చి ఆ బండని కడిగి పెట్టుకున్నాడు. ఇంకా అది అతని ప్లేట్ అంట. మనం అంతా పెద్ద ప్రాసెస్ చేయంలే కానీ దీంట్లో తింటా. ఓనారా హలో. మ్యాగీ అయితే రెడీ అయింది. మా నాయన ఎట్లా చూడు దీని మీద పెట్టుకొని తింటున్నాడు. నాకైతే స్పూన్ లేదు, ఈ పుల్లతో తింటున్నా. ఇంకో పుల్ల ఉంటే బాగుండు. నాకు ఇదన్నా ఉంది, టెన్షన్ లేదు. సర్వైవల్ అవ్వాలంటే ఇలాంటివన్నీ చేయాల్సిందే. ऑलरेडी वाइल्ड एनिमल है बोल के एक्टिव हो गया. बेर लेपर्ड में से कुछ भी हो सकता है. వీడు నిజంగా అంటాడో భయపడ్డానికి అంటాడో ఈయనకే తెలుసు. ఇప్పుడు ఏదో కుక్క ఊరికింది చూసినా కూడా నేను అదే అనుకుంటున్నా. ముళ్ళ మధ్యలో తీసుకుపోతున్నా ఏంద్రయ్యా. థ్యాంక్స్, నువ్వన్నా నాకు తోడు. రా అమ్మ, ఫైనల్లీ అంత పైకి ఎక్కి వచ్చేసినాం. ఇక్కడ ఆల్రెడీ తిరుగున్నారు. చూద్దాం పదండి. టాప్కి అయితే రీచ్ అయ్యాము. వ్యూ పాయింట్ని అయితే చూస్తున్నాం. మనోడు బైనాక్యులర్లో అయితే చూస్తున్నాడు. ఇక్కడ పై వరకు అయితే వచ్చేసినాము. ఇంకా ఇక్కడ నుంచి అన్ని వ్యూస్ అన్నీ కనపడుతున్నాయి. పార్వతి రిలేటెడ్ హిల్స్ ఇవి. అండ్ ప్రజెంట్ అయితే మనం ఒక డ్రోన్ షాట్ అయితే చూద్దాం. ఏరియా కూడా బాగుంది నీట్గా. అడవి లోపలికి అయితే వచ్చేసిన. పైకి అయితే ఎక్కుతున్నా ప్రజెంట్. నాతో పాటు ఇంకా ఇద్దరైతే కలిసారనమాట. ఇక్కడ ఫస్ట్ ఒక వెళ్తున్నాడు కదా, ఇక్కడ కొంచెం ఎల్లగొడ్లు అవన్నీ ఉంటాయంట. బీరు నాకు తెలుసు ఆ కుక్కలన్నీ ఆడికి పోయి ఉంటాయి ఘోరంగా. అమ్మా ఎంత బాగుంది ఏరియా. ఓ ఎడ్డు చూసినా ఒకేలాగుంది. किस तरफ देखे तो एक ही तरह दिख रहा. పైన దూరంలో లైట్లు కనపడుతున్నాయి, అక్కడ వరకు ఎక్కాలి ఇప్పుడు. ఎక్దాం పదండి. చాలాసేపు ఒక అరగంట వరకు అయితే కంటిన్యూగా ఎక్కినాం అనమాట. ఎక్కడ ఆగలేదు. లైట్ దగ్గరకు వచ్చింది. పైకి ఎక్కితే ఎలా ఉంటుంది చూడాలి. సన్సెట్ వరకు వెళ్ళాలి. వెళ్దాం పదండి. అలా అయిపోయింది, పైకి వెళ్ళాలి. కష్టపడి పోదాం. లైట్ దగ్గరకు వచ్చేసింది. కింద ఎంత స్టేప్ ఉందో చూడండి, అంత పైకి ఎక్కేసినాం. దారి లేదు ఏం లేదు.
ఈ గడ్డిలో లెఫ్ట్ రైట్ తిప్పుకుంటే అయితే పైకి వచ్చేసినాము. ఓ ఎంత బాగుంది చూడండి. ఇక్కడికి రావాలంటే ఎంతో ట్రెక్ చేయాలి. సరే స్టీప్ చూడండి ఎలా ఉందో. क्या चिट वो निकालो. नहीं निकालना नहीं है, लगे रहने दो, अच्छा है. यहीं देखिए, यहीं छोड़ दो. आगे ये नीचे जाके इसका कलर चेंज हो जाता है, खराब हो जाता है. 1 मिनट आ गया. निकल गया तो ले जाओ. क्या है वो? ये लो. हाँ 1000 रुपए. लाओ पैसे दिखाओ. ये वो मुझे मिला, मैं निकला उसको. पैसे लाओ. अभी चेंज हो जाता है. डायमंड ये देखो, ये देख रहा. కింద చూడండి ఎంత స్టీప్ ఉందో. గోపురంలో వైడ్ యాంగిల్ కాబట్టి కనిపించదు, కానీ ఘోరమైన స్టీప్ అయితే ఉంది ఇక్కడ. అంత పైకి ఎక్కేసిన. సన్సెట్ కూడా ఈ నుంచి కనిపిస్తుంది. సన్సెట్ ఎంజాయ్ చేసుకుంటూ దీనిపైన అయితే ఉయ్యాల ఊగుతున్నా. చూడండి సన్సెట్ ఫుల్ రెడీగా ఉంది. అండ్ కొంచెం సేపు నా కోసం టైం కొంచెం స్పెండ్ చేసుకొని అలా పడుకొని ఉంటాను అన్నమాట. ఇంకా ఇప్పుడు దిగడం ఒక పెద్ద ప్రాసెస్. చూడండి ఇట్లుంది దిగడం. గోపురాలు కనిపించదు కానీ పెద్ద స్టీపే ఉంది. ఓకే, ప్రజెంట్ అయితే ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని బాయ్ చెప్పాల్సిన అవసరం అయితే వస్తుంది. ఇంకా పెద్ద టాస్క్ ఏంటంటే దిగడం. మినిమం ఒక 2 గంటలైనా పడుతుంది కిందికి వెళ్ళడానికి. ఎక్కేటప్పుడు 3 hours అయితే పట్టింది అనమాట. ఇది మొత్తం వీళ్ళు కూడా ఇంకా నీళ్ళు లేవు. నీళ్ళు ఎక్కడ వెతకాలో వెతికి తాగాలి. గుడ్ డాగ్స్. నేను మెల్లగా వస్తున్నా అని తెలిసి నా కోసం ఆగాడు. चढ़ने से उतरना मुश्किल है. ओए हीरो, this way and this way and this way. మామూలుగా లేదు కదా. ఫుల్ పైన్ ట్రీస్ మధ్యలో మనం ట్రెక్కింగ్. हाथ मिला दोनों. उसको नहीं मिलाना. यार मुझे दोस्ती नहीं करनी है. और इतना लंबा डिस्टेंस मैं आपके व्यूअर्स को बताना चाहता हूँ. ट्रैकिंग आदत हो गया डेली कर करके. नहीं, ये ट्रिप में 2 चीज़ किया मैं. एक पैराग्लाइडिंग, 2 ट्रैकिंग. ये कैसा लगा ट्रैकिंग ये वाला? बहुत स्टीप था. बहुत सही था. और इतना कुछ हैवी था, इतना कुछ डिफिकल्ट था. स्टीप था ना स्टार्टिंग में था, उसके बाद पहुंच के सब सिस्टम सही हो गया. हाँ, एंडिंग अच्छा था. एंडिंग के लिए इतना స్టీప్ చడాయి. ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇంట్లో కనపడుతుంది. ఆల్మోస్ట్ 60% వచ్చినాం. ఇంకా 40% ఉంది వెళ్ళలేదు. रॉ मैंगो कहते हैं इसको. एक पत्ती एक बार में खाना. ओके, उसको भी तो उसको भूल गए तुम. ऐसा करोगी उसके साथ? दो क्या करना? एक पत्ती एक बार में खानी है. चूसना है, थूक देना है. कच्चा मैंगो. कहते मानती सब चीजें मेरी मजाक. इट्स लाइक कच्चा मैंगो. सब चीजें मजाक लगती है. जहर रेड थोड़ी ना खिला देंगे ऐसे मजाक में. लब खाओ, लो प्रसाद लो. थोड़ा उसका कच्चा मैंगो. और एक बार में एक ही तो ही मजा आएगा. वही. और इससे कैंसर ठीक होता है. हाँ, सर्च करके देख लो, गूगल चलो कर लो, निकल. लेंस कर लो. ये क्या है? पाइन इसका फोटो ले लो, पता बता देगा. ओके, एक मिनट.
ఓ మై ఫైనలీ వి రీచ్ అయితే అయినాం. ఇంక ఇక్కడ ఈ స్టీప్ ఇలా దిగి అలా వెళ్తే వచ్చేస్తుంది. లాస్ట్ నైట్ నేను ఫుల్ టైర్డ్ అయిపోయింటి వచ్చి ఇంకా ఫుల్ నిద్రలోకి అయితే వెళ్ళిపోయినా ఆ పైన ట్రెక్కి వెళ్ళి వచ్చినప్పుడు. అండ్ ఈ బ్లాగ్తో హిమాలయన్ రైడ్ అనేది అయితే క్లోజ్ అయిపోతుంది. ఈ రోజు నుంచి స్పిటి రైడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వీడియో వచ్చేసి డైరెక్ట్ స్పిటి రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్. బై బై. మీట్ యూ నెక్స్ట్ బ్లాగ్.